మనకు తెలియని ఎన్నో రహస్యాల పుట్ట. కనిపెట్టినవి చాలా ఉన్నాయి. ఇంకా అంతుపట్టని విచిత్రాలెన్నో ఉన్నాయి. అనేక జీవరాశులకు ఆలంబనగా నిలిచే అడవులు, జలాచరాలకు కేంద్రాలుగా సముద్రాలు, ఆకాశంలో అనుక్షణం మారిపోయే వాతావరణం, ఇలా ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్లే ఈ సృష్టి ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వచ్చింది. దట్టమైన అడవుల్లో ఎన్ని రకాలైన చెట్ల జాతులు ఉంటాయో ఎన్నటికీ లెక్క తేలదు. మీకు తెలుసా? అడవుల్లో పెరిగే ఒక చెట్టుకు సంబంధించిన కలప బంగారం కంటే ఖరీదైనదిగా చెబుతూ ఉంటారు. అందరికీ తెలిసిన ఎర్రచందనం గురించి చెప్తున్నామని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎర్రచందనం కన్నా విలువైన ఈ కలప చూడ్డానికి మామూలుగా చెక్క మాదిరిగానే ఉంటుంది. కానీ దానికి నిప్పు ముట్టించినా లేక దాని నుంచి నూనె తీసినా ఆ సువాసన చూస్తే చాలు మనిషిని ఏవో లోకాలకు తీసుకుపోతోంది. పవిత్ర భావం కలిగించే సువాసన మనుషుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే ఆ కలపను దైవ కలప అంటారు. అందుకే దాని విలువ బంగారం కన్నా ఖరీదైనదిగా చెబుతూ ఉంటారు. ఈ కలపని అగర్వుడ్ అని, అలోయిస్ వుడ్ అని లేదా గర్వుడ్ అని పిలుస్తూ ఉంటారు. దీని గురించి ఇంతగా చెప్పడానికి కారణం ఒక ప్రత్యేకమైన సువాసన అని చెప్పొచ్చు. శతాబ్దాలుగా యజ్ఞ యాగాదుల సమయంలో మునులు ఋషులు ఈ కలపను మండించేవారని పురాణాల్లో చెబుతున్నాయి. వీటిలో అగర్వుడ్ అన్నది అత్యంత పురాతనమైనది. అంత అరుదైనది కాబట్టే అంత ఖరీదైనదిగా చెబుతున్నారు చరిత్రకారులు. ఇది ఉత్పత్తి అయ్యే విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్విలారియా చెట్ల నుంచి వస్తోంది. ఈ చెట్లకు ప్రత్యేకమైన బూజు లాంటిది పట్టాల్సి ఉంటుంది. ఆ బూజు పట్టినప్పుడే ఆ కలపలో మార్పులు వస్తూ ఉంటాయి. బూజు పట్టక ముందు ఈ కలపకి ఎలాంటి వాసన ఉండదు. పట్టిన తర్వాత మాత్రం మధురాతి మధురమైన సుగంధ పరిమళాలు వస్తుంటాయి. పవిత్రతను సూచించే సువాసనల కారణంగానే దాన్ని దైవ కలప అని వ్యవహరిస్తారు. దీని విలువ లక్షల్లో ఉంటుందంటే కారణం అందుకేనని అంటున్నారు. మనం గుడికి వెళ్ళినప్పుడు, పూజ చేసేటప్పుడు అగరబత్తిని వెలిగిస్తూ ఉంటాం. దాని నుంచి వచ్చే సువాసన పరిమళాలు అక్కడి వాతావరణంలో పవిత్రతను చొప్పిస్తాయి. మంచి వాసన మనలో టెన్షన్ తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఒకసారి వెలిగించాక మధ్యలో ఆగిపోకుండా పూర్తిగా వెలిగే అగరబత్తుల్లో ప్రత్యేకమైన కలపను వాడతారని చాలా మందికి తెలియదు. ఆ కలపను అగరబత్తి అంటుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న అగర్వుడ్ గంధం కన్నా ఎన్నో రెట్లు సువాసనతో అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. ఎందుకంటే కర్రకు పట్టే బూజు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లోనే తయారవుతుంది. అదెలా ఉంటుందంటే ఏదైనా చెట్టుకు రోగం లాంటి చీడపీడలు తగిలినప్పుడు ఏమవుతుంది? సహజ సిద్ధంగా ఆ ప్రాంతంలో చెట్టు తనంతట తానే ఒక స్రావాన్ని విడుదల చేసుకుంటుంది. ఆ స్రావం చీడను పారద్రోలుతోంది. అలా కారిన స్రావం కారణంగా అది సోకిన చోట చెట్టులోని భాగం తడిసిపోయి కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఆపై బెరడు ఆ స్రావం తాలూకా సువాసనతో ఉండిపోతోంది. చెట్టుకు రోగం అంటే ఫంగస్ అనుకోవచ్చు. ఫంగస్ సోకిన చోట కలప రంగు మారుతోంది. తెల్లటి కలప కాస్త ముదురు గోధుమ, ఆరెంజ్, రెడ్డిష్, అదేవిధంగా బ్లాక్ కలర్ లోకి మారుతూ ఉంటుంది. దాని నుంచి ప్రత్యేకమైనటువంటి సువాసన వస్తూ ఉంటుంది. ఇలా పరిమళం వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఈ కలపను సేకరిస్తారు. దీంతో అగరబత్తులు, సెంట్లు, పూజా వస్తువులు తయారు చేస్తారు. అయితే ఈ బూజు పట్టడం అన్నది ఎక్విలారియా చెట్టు కొమ్మలకు, కాండానికి, వేరుకి కూడా జరుగుతోంది. అయితే బూజు ఎక్కడ పట్టింది అన్న దాన్ని బట్టి కలప సేకరణ చేస్తారు. అగర్వుడ్ రేటు చాలా ఖరీదైనదిగా ఉంటుంది. బంగారం, వజ్రం కంటే దీని ధరే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్లు అత్యంత అరుదైన వాతావరణంలోనే పెరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల చూద్దామన్నా కనిపించదు. చాలా చాలా అరుదైనవి. వీటిలో నెంబర్ 1 క్వాలిటీ అగర్వుడ్ ప్రపంచంలోనే ఖరీదైన రా మెటీరియల్. 2010లో దీని ధరను కేజీ $1,00,000 పలికింది. అంటే మన కరెన్సీలో చూస్తే 74,07,740 తేల్చారు. ఏంటో నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ ఇది నిజం. అరుదైనది అంతరించిపోతున్న దశలో ఉంది కాబట్టి, అంతటా దొరకదు కాబట్టి దీనికి అంత విలువ ఏర్పడింది. ఒకప్పుడు రాజులు, మహారాణులు అంతఃపురంలో రాజ్యమేలింది కాబట్టి అగర్వుడ్ కు ఇప్పటికీ అంత రేటు పలుకుతూ ఉండొచ్చు. ప్రస్తుతం అరబ్ షేకుల రాజ్ మహళ్లలో ఇప్పటికీ వాసన వేస్తుండడం చూస్తే అగర్వుడ్ స్థానం ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చెట్లు అంతరించిపోతున్నాయి. దాంతో 1995లో వీటిని అరుదైన చెట్ల జాబితాలో చేర్చారు. అయితే వీటి విలువను గుర్తించిన చాలా దేశాలు వీటి సంఖ్యను పెంచేందుకు తమకు వీలైనంతగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ప్రయత్నాలు జోరందుకున్నాయి కూడా. ఎక్కడ దాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అగర్వుడ్ సాగుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ చెట్లు పెరిగిన ప్రాంతాలను బట్టి ఎక్కడ పెరిగాయి, భూసారం, వాతావరణం అన్ని లెక్కల్లోకి తీసుకొని అంతర్జాతీయ మార్కెట్లో ధరను విక్రయిస్తారు. క్రీస్తు శకం 1400 నుంచి ఈ చెట్లను జాగ్రత్తగా పెంచుతున్నారు. భారతీయ సంస్కృతిని చూస్తే వేదాల్లో కూడా ఈ చెట్ల గురించిన ప్రస్తావన ఉంది. క్రిస్టియానిటీలో, హిబ్రూ బైబిల్లో కూడా వీటిని ప్రస్తావించారు. ప్రస్తుతం హిందువులు, చైనీయులు, ఇస్లామిక్ దేశస్థుల ప్రార్థనల్లో అగర్వుడ్ ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే అన్ని దేవాలయాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదనే చెప్పాలి. ఎందుకంటే అంతటి ధరను భరించడం అందరికీ సాధ్యం కాదు కదా. ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలలో మాత్రమే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అక్విలారియా చెట్టు పెరిగిన తర్వాత చెట్టు బెరడును కావాలని తొలగిస్తారు. దాంతో ఫంగస్ పడుతోంది. ఆ బూజు ఈ కలపను చేరడం ద్వారా జరిగే రసాయనిక చర్యలతో కలపకు తైలం లాంటిది చేరి అది మండించినప్పుడు పరిమళాలు వస్తాయి. ప్రస్తుతం ఈ చెట్లలో 17 రకాల జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో పెరుగుతుంటాయి. అది కూడా ప్రత్యేక చర్యలేవి తీసుకోకపోతే. ప్రతి 100 చెట్లలో సుమారు 7 చెట్లకు మాత్రమే బూజు పడతాయి. అయితే ప్రత్యేక చర్యల ద్వారా అన్ని చెట్లకు ఫంగస్ పట్టేలా చేస్తున్నారు. ఇందుకోసం రోగులకు ఎక్కించే సెలైన్ పౌచ్లను చెట్లకు ఎక్కడ పడితే అక్కడ సూదుల ద్వారా ఎక్కించడం చేస్తారు. వాటి ద్వారా చెట్టు బెరడుకు రోగం అంటుకునేలా చేస్తున్నారు. ఇలా చిత్ర విచిత్రాల ప్రయోగాలతో చెట్టుల నుంచి లాభం స్వీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి ఫంగస్ సోకిన అగర్వుడ్ నుంచి వచ్చే తైలం అత్యంత ఖరీదైన, అత్యంత అరుదైనదిగా ఉంటుంది. దీనిని సంగ్రహించే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం మొదట కలపను ఉడికిస్తారు. అలా ఉడికించిన 70 కేజీల కలప నుంచి 20 మిల్లీలీటర్లను మించి తైలం రాదు. ఆ తైలాన్ని మరో 150 రకాల రసాయనాలతో కలుపుతుంటారు. తద్వారా రకరకాల ఫ్లేవర్లలో అగరబత్తులు తయారు చేస్తూ ఉంటారు. అయితే అన్ని అగరబత్తుల్లోనూ అగర్వుడ్ ఉండదు. ఖరీదైన వాటిలో సైతం అది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మణిపూర్ లాంటి ప్రదేశాల్లో వీటి ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అస్సాం, మిజోరం, కేదార్నాథ్ లాంటి సహజ అడవులున్న చోట నాణ్యమైన అగర్వుడ్ లభిస్తోంది. అగర్వుడ్ చెట్టుకు మాత్రం ఫంగస్ సోకితేనే అద్భుతంగా పరిమళిస్తోంది. బంగారం, వజ్రాలతో పోలిస్తే అగర్వుడ్ ఖరీదైనది. ఎందుకంటే ఇది వుడ్ ఆఫ్ ద గాడ్స్ అని పిలుస్తారు కాబట్టి. మరోసారి దీని గురించి చెప్పుకుంటే అగర్వుడ్ చెట్టు తనకు తాను రక్షించుకోవడం కోసం జిగురును ఉత్పత్తి చేస్తోంది. అరుదైన జిగురు కలప అయిన అగర్వుడ్ కు ఫంగస్ చేరడం వల్ల సుగంధం వస్తోంది. కాండంలోని భాగం ఎంత నల్లగా ఉంటే అంత నాణ్యతను కలిగి ఉంటుంది. అందుకే ఈ చెట్టుతో తయారు చేసిన అత్తర్లను అరబ్ దేశాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.